నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయయాత్రలో వరుసగా చేదనుభవాలు ఎదురవుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి పైన రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్కు ప్రతిఘటన ఎదురైంది. ఇక తాజాగా ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతికి నిరాకరించారు. ఈ రోజు ఉదయం భటాద్రౌతాన్ ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు? మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తాడా ఏంటి అంటూ అధికారులను నిలదీశారాయన. ఆ ఘటన తర్వాత నగవ్లో స్థానిక నేతలు కార్యకర్తలతో బైఠాయింపు నిరసన చేపట్టారాయన. మరోవైపు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు కరాఖండిగా చెబుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ఠ వేళ అనుమతి ఉంటుందని ఆదివారమే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది ఆలయ కమిటీ. భటాద్రౌతాన్ ఆలయం 15వ శతాబ్దపు సన్యాసి, అసోం సంఘ సంస్కర్త అయిన శ్రీమంత శంకర్దేవ్కు జన్మస్థలం. అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడు నిరాకరిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపిస్తున్నారు. అయితే ఇలా దర్శనం కోసం వచ్చిన వాళ్ళని వెళ్లగొట్టడం సరైంది కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భటాద్రౌతాన్కు రాహుల్ గాంధీ వెళ్తున్న క్రమంలో ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఒక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జోడో యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని, ఇది అసోంకు ఎంతమాత్రం మంచిది కాదని, రూట్ మార్చుకోవడం ద్వారా ఉద్రిక్తతలను నిలువరించాలని రాహుల్ని కోరారు. మరోవైపు అసోంలో ఆదివారం రాహుల్ గాంధీ జోడోయాత్ర బీజేపీ శ్రేణులు తగులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని ఆరోపిస్తూ ఇవాళ సాయంత్రం దేశవ్యాప్త నిరసనలకు పిలుపిచ్చింది.